గుడ్ మార్నింగ్ డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. ఈరోజు మన ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ చూద్దాండి అబౌట్ సైనిక్ స్కూలు. నాకు తెలిసి చాలామంది పేరెంట్స్కి ఈలోపే తెలిసి ఉంటుంది. ఏంటి అంటే సైనిక్ స్కూలు 6th క్లాసు 9th క్లాసు ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 5th ఇచ్చారనమాట. అంటే ఈరోజు జనవరి 4th ఈరోజే అప్డేట్ వచ్చింది సైనిక్ స్కూల్ అథారిటీ నుంచి. ఏంటి అంటే ఈ సంవత్సరం జరగాల్సిన ఎగ్జాము ఏప్రిల్లో జరుగుతుంది, అది ఏప్రిల్ 5th జరుగుతుందని ఇచ్చేసారు అప్డేటు. ఒక విధంగా ఇది బ్యాడ్ న్యూసే ఇయర్ బిగినింగ్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. ఎందుకు అంటే వాళ్ళు పాపం ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు. జనరల్గా సైనిక్ ఎగ్జామ్ అనేది జనవరి 2nd వీక్లో జరగాలి, ఎప్పుడు అలాగే జరుగుతుంది. ఈవెన్ కరోనా టైంలో కూడా జనవరిలోనే జరిగింది. కానీ కరోనా టైంలో నవోదయ ఎగ్జామ్ మాత్రం ఏప్రిల్లో జరిగింది. ఈ సంవత్సరం మాత్రం జనవరిలో నవోదయ ఎగ్జామ్ జరిగింది, సైనిక్ ఎగ్జామ్ జనవరిలో జరగలేదు. ఇప్పుడు అది ఎప్పుడు జరుగుతుంది అంటున్నారంటే ఏప్రిల్ 5th జరుగుతుంది. అంటే దాదాపుగా 3 months లేట్ అయినట్టు అనమాట సైనిక్ ఎగ్జాము ఈ సంవత్సరం. సో ఇది ఎవరికి గుడ్ న్యూస్ అవుతుంది అంటే లాంగ్ టర్మ్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే కనుక ఒక విధంగా ఇది బ్యాడ్ న్యూసే. కానీ కరెక్ట్గా టైంని యూటిలైజ్ చేసుకుంటే కనుక వాళ్ళకి ఏ ప్రాబ్లము ఉండదు. అలాగే ఎవరికి గుడ్ న్యూస్ అంటే నవోదయ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొంతమంది సైనిక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ఎవరైతే నవోదయ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సైనిక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో వాళ్ళకైతే కనుక ఇది మంచి గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఓకే, ఎందుకంటే మంచి టైం 2 months టైం ఉంది ఇంకా. సో చాలా చాలా మంచి టైం. ఆల్రెడీ మ్యాథ్స్ నవోదయ ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి వీళ్ళు సైనిక్ ప్రిపేర్ అవ్వడానికి ఇంగ్లీష్ గ్రామర్ కానీ, జీకే కానీ, రీజనింగ్ కానీ ప్రిపేర్ అవ్వడానికి మంచి టైం దొరికిందనమాట నవోదయ వాళ్ళకి. సో కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అలాగే సైనిక్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, వారి యొక్క పేరెంట్స్ కావాల్సిన జాగ్రత్తలు తీసుకోండి, మీ పిల్లలు డీవియేట్ అవ్వకుండా. సో నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ పెట్టండి. అలాగే సిలబస్ అంతా కూడా మళ్ళీ ఒకసారి రిపీట్ చేయించండి, రివిజన్ చేయించండి. ఓకేనా? సో డీవియేట్ అవ్వకుండా కొంచెం మంచి మంచి మోటివేషనల్ స్టోరీస్ చెప్పించండి, చదివించండి, వినిపించండి. ఓకేనా? అలాగే ఇప్పటి వరకు ప్రిపేర్ అయ్యే మెటీరియల్ కాకుండా వేరే మెటీరియల్ కూడా ప్రిపేర్ చేయించడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో సైనిక్ స్కూల్లో మంచి మార్కులు సాధించడానికి ప్రయత్నం చేయండి. ఎనీహౌ ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి ఏంటి అంటే సైనిక్ 6th క్లాస్ కావచ్చు లేదా 9th క్లాస్ కావచ్చు, ఏప్రిల్ 5th జరుగుతుంది. ఓకేనా? సో అందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, చక్కగా ప్రిపేర్ అవ్వండి, ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. సో కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు, అలాగే ఎప్పటి నుంచో ఇయర్ బిగినింగ్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అందరూ కూడా మంచి టైంని యూటిలైజ్ చేసుకోండి. లాంగ్ టర్మ్లో ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఏమాత్రం మీరు నెగ్లెక్ట్ చేసినా కానీ మీ వెనకున్న వాళ్ళు మిమ్మల్ని దాటిపోయి మంచి మార్కులు సాధించే అవకాశం ఉందన్నమాట. సో డీవియేట్ అవ్వకుండా చక్కగా చదవండి. సో ఆల్ ది బెస్ట్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కనుక సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు అయితే కనుక చాలా చాలా తక్కువ మంది ఉన్నారు. అబౌవ్ 95% ఆఫ్ మెంబర్స్ మన వీడియోలు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. అలా చూడటం వల్ల మీకు వచ్చే లాభం ఉండదు, కానీ మాకైతే కొంచెం నష్టమే అన్నమాట. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, అది కొంచెం మాకు అడ్వాంటేజ్. ఆన్లైన్ క్లాసులు చెప్పుకోవటానికి, పోస్టులు పెట్టుకోవటానికి, ఓకేనా, లైవ్ క్లాసులు కండక్ట్ చేసుకోవటానికి, లేదంటే పేరెంట్స్ తోటి లైవ్లో మాట్లాడుకోవటానికి, వీటిలన్నిటికీ ఉపయోగపడుతుంది. సో ఈ వాటి ద్వారా మనీ రావటం ఇదంతా సెకండరీ. మాకేం ఇప్పుడే అంత అమౌంట్ వచ్చే అవకాశాలు కూడా ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ఎడ్యుకేషనల్ ఛానల్స్ అంత రీచ్ ఉండదన్నమాట. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇస్తున్నాం కాబట్టి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏంటి అంటే ఈ వీడియో యూట్యూబ్ ఎక్కువ మందికి షేర్ చేస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీకు అమౌంట్ ఏం కట్ అవ్వదు. ఒకసారి చూడండి, స్క్రీన్ మీద వేస్తున్నాము. అబౌవ్ 95% మెంబర్స్ సబ్స్క్రిప్షన్ లేకుండానే చూస్తున్నారు. దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు అమౌంట్ ఏమీ కట్ అవ్వదు. ఏ యూట్యూబ్ ఛానల్ అయినా కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే అమౌంట్ కట్ అవ్వదు, అది ఫ్రీనే. ఓకేనా? సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.